ఇది నేను ఎలా చేయాలో చూపిస్తాను, సింపుల్గానే చూపిస్తాను. చూడండి అన్నీ చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసేసుకున్నాను. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఈ పీసెస్ అన్నీ వేసి అలా బాయిల్ చేద్దాం. అందులో మనం కాస్తంత అది అరకేజీ టమాటాల్లో ఒక 50 గ్రాములు చింతపండు వేసేస్తున్నాను. అది ఇది కలిపి చక్కగా ఉడుకుతుంది. ఉడికాక అప్పుడు ఏం చేయాలో నేను చూపిస్తాను. మూత పెట్టేసుకుందాం. చూడండి ఇలా మగ్గుతుంది కదా, ఇంకా కొంచెం వాటర్ అయిపోయే వరకు మగ్గనిస్తే సరిపోతుంది. కొంతసేపు చూడండి. ఇది అడుగు పడుతుంది కదా, మనం ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చాలు ఇలాగా. చూడండి టమాటా ఇది బాయిల్ అయిపోయింది కదా, దాంట్లో మనం సాల్ట్ ఇవన్నీ వేసుకుందాం. చూడండి సాల్ట్, కొంచెం వేయించిన ఆవాలు మెంతులు కొంచెం, అలాగే ఒక 50 గ్రాములు కారం, ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకుని పోపు వేసుకోవడం చూపిస్తాను. మిక్సీ పట్టేస్తాను ఇదంతాను, అంటే ఇంక ఈ పీసెస్ ఎక్కడ కనబడకుండా ఉంటుంది మిక్సీ పట్టడం వల్ల. ఇదిగో చూడండి ఒక 1/2 కేజీ నూనె వరకు పోసాను నేను. ఇది పప్పు నూనె. దాంట్లో మనం పోపులు వేసుకుందాము. అలాగనే వెల్లుల్లిపాయలు ఇవన్నీ చక్కగా వేయించుకున్నాక మనం పచ్చడి కూడా వేసేసుకుందాం. అలాగే ఒక 1/2 డజను ఎండుమిరపకాయలు, చూడండి పోపు చక్కగా వేగిపోయింది. అందులో మనం ఈ రుబ్బు పెట్టుకున్న పచ్చడంతా వేసేసి ఒక్కసారి అలా కలిపేస్తే సరిపోతుంది. దీనికి ఇంక మళ్ళీ ఎక్కువసేపు బాయిల్ అవ్వక్కర్లేదు. చూడండి అయిపోయింది కదా, ఇది మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇదంతా కలిపేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీ అయిన టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇది మీరు కొంత మంచి గాజు సీసాలో పెట్టేసుకుంటే 1-2 నెలలు కూడా మనం వాడుకోవచ్చు. ఇది ఇలా చేసుకోండి. మీరు ఇలా చేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది, మీకు పని ఈజీగా అవుతుంది. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. ఇదిగో చూడండి పచ్చడి డబ్బాలో ఎత్తి పెట్టుకున్నాను. ఇలా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, బాయ్.